మామునూరు ఎయిర్పోర్ట్ కోసం భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే మామునూరు ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. మామునూరు ఎయిర్పోర్ట్ రావటం సంతోషకరమే అయినా భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మాములూరుకి సమీపంలో ఉన్నటువంటి గవిచెర్ల క్రాస్ రోడ్ మీదుగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ఎయిర్పోర్ట్ లో కలిసిపోనుంది. రహదారి మూసివేస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఎంతైతే లాభపడుతున్నామో అంతకంటే ఎక్కువగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో ధర్నాకు దిగినట్టుగా తెలిపారు రైతులు. భూసేకరణ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను రైతులు, వారి కుటుంబాలు అడ్డుకున్నాయి. దీంతో భూసేకరణ సర్వే తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక మరోవైపు మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూములు కోల్పోతున్న రైతులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి, గుంటూరుపల్లి రైతులతో రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. భూ సర్వేకు సహకరించాలని, భూమి కోల్పోతున్న రైతులకు కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆమోదయోగ్యమైన పరిహారాన్ని సైతం ఇప్పిస్తామని ఒప్పుకున్నారు ఎమ్మెల్యే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. సార్, మేము భూములు ఇవ్వడానికి మేము సిద్ధమే. బట్ మాకు ఒక 2 థింగ్స్ సార్. మాకు రేటు విషయంలో మాకు ఇది కావాలి అన్నప్పుడు నేను అన్నాను, రేటు విషయం మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగానే ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా జస్ట్ డే ఫర్ ఎస్టర్డే కూడా మీటింగ్ జరిగింది. మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడిగా నాకు, అటు నాగరాజుకు కానీ, జిల్లా శాసనసభ్యులకు కానీ మంత్రి గారి సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భూసేకరణ సర్వే తాత్కాలికంగా నిలిచిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, ఒకవైపు భూసేకరణ సర్వే అయితే ఆగిపోయింది. ప్రభుత్వ ప్రకటన, అటు మంత్రి రేవూరి ప్రకాష్ రెడ్డి కొన్ని హామీలు ఇస్తున్నారు ఎమ్మెల్యే, అలాగే మంత్రి, రైతులు చెప్తున్న మాటలతో రైతులు శాంతించారా? ఆమోదయోగ్యమైన పరిహారానికి రైతులు ఓకే చెప్పారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఊరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్న వేళ ఒకవైపు రాజకీయ పార్టీల పరస్పర విమర్శలు, ఇంకొక వైపు భూ నిర్వాసితుల ఆందోళనతో గందరగోళం నెలకొని ఉంది. మామునూరు ఎయిర్పోర్టు పునర్నిర్మాణానికి మొత్తం 950 ఎకరాల భూమి అవసరం ఉంది. అక్కడ ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీస్ పరిధిలో 697 ఎకరాల భూమి ఉంది. కేవలం 253 ఎకరాల భూసేకరణ మాత్రమే జరగాల్సి ఉంది. ఈ 253 ఎకరాల భూసేకరణ కూడా 4 గ్రామాల పరిధిలో, అది మామునూరుతో పాటు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి, ఈ 4 గ్రామాల పరిధిలో భూసేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. రైతులతో ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించి వారితోటి ఆ భూములు అవసరం ఉంటుంది, ఖచ్చితంగా భూములు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి వారికి సూచన కూడా చేశారు. రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందే సిద్ధమయ్యారు. కానీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొని ఉంది. మొదట మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కలిసి గ్రామసభ నిర్వహించిన సమయంలో వారికి ఒక ప్రకటన చేశారు. భూమికి బదులు ప్రత్యామ్నాయంగా మరొక భూమి ఇస్తామన్నారు. కానీ ఆ విధంగా ఇవ్వడం అసాధ్యం కాబట్టి భూమి ఎంత ధర ఉన్నా ఇవ్వడానికి కూడా తాము సిద్ధమని చెప్పి తర్వాత మరొక ప్రకటన విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలోనే బాధిత రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. వారంతా స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి వారంతా డిమాండ్ చేశారు. అయితే ఒకవైపు ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈరోజు రెవెన్యూ అధికారులు సర్వే కోసమని అక్కడికి వెళ్ళడం జరిగింది. గుంటూరుపల్లి పరిసర ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్ళిన సందర్భంలోనే అక్కడ బాధిత పరిసర ప్రాంతాల రైతులంతా కూడా వచ్చి అక్కడ అడ్డుకున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపండి, స్పష్టమైన ప్రకటన చేయండి, భూమికి బదులు భూమి ఇస్తారా, లేదంటే భూమి ధర ఎకరానికి ఎంత ఇస్తారు, అదేవిధంగా ఇక్కడ 13 ఇండ్లు పోతున్నాయి, ఆ 13 ఇండ్లు కోల్పోయే నిర్వాసితులకు ఏం చేస్తారు, భూములు కోల్పోయే వరకు ఏ విధంగా ప్రత్యామ్నాయం చూపిస్తారు, అవన్నీ వాటిపైన స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే భూసేకరణ చేపట్టాలి, సర్వే చేయాలని చెప్పి వారంతా నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా స్పందించారు. ఆయన కూడా జిల్లా కలెక్టర్ సత్యసారథితో పాటు ఉన్నతాధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. దానిపైన రైతులకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయాలి, రైతులకు ఏ విధంగా ఎటువంటి హామీ ఇస్తే రైతులంతా ముందుకు వచ్చి భూములు ఇస్తారనే దానిపైన కూడా వారంతా చర్చించడం జరిగింది. అయితే దీనిపైన కొంత రాజకీయ ప్రయోజనం కోసం కూడా కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పి రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ప్రకటన చేయడం జరిగింది. సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎయిర్పోర్ట్ భూముల సేకరణలో నాయకుల మధ్య చిత్తశుద్ధి లోపించడం, నాయకులు అధికారుల మధ్య సమన్వయ లోపమే ఈ కన్ఫ్యూజన్ కారణమని చెప్పి విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఒకవైపు భూసేకరణ చేసిస్తే పనులు మొదలు పెడతామని చెప్తున్న సందర్భంలోనే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం, గందరగోళం నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ పెద్దీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.